రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకు వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజామున గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావడానికి వెనుక కారణాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు ఎక్కువ? వేకువజాములో గుండెపోటు రావడం వెనుక కారణాలేంటి? సో నార్మల్గా చూస్తే గుండెపోటు హార్ట్ అటాక్ ఏ సమయంలో జనరల్గా ఎక్కువ వస్తుంది అనేది చూస్తే ఉదయం 4 గంటల నుంచి పొద్దున 10 గంటల మధ్యలో ఈ 6 గంటల వ్యవధిలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఎందుకని ఇలాగా 4 నుండి 10 గంటల మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే మన శరీరంలో కొన్ని హార్మోనల్ మార్పులు ఉంటాయన్నమాట. అంటే మన సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే మన శరీరంలో నార్మల్గా కార్టిసాల్ లెవెల్స్, క్యాటకాలమిన్ లెవెల్స్ ఇలాంటి హార్మోన్స్ ఈ సమయంలో ఎక్కువ ఉంటాయి 4 నుండి 10 గంటల మధ్యలో. సో ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం పెరగటం, మన బాడీలో క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండటం ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కారణంతో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. నిద్రలో గుండెపోటు రావడానికి ముందు మన శరీరంలో సంకేతాలేమైనా కనిపిస్తాయా? సో నిద్రలో హార్ట్ అటాక్ రావటం అనేది కొద్దిమందికి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా రావచ్చండి. అంటే నిద్రలో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చేసి అసలు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా జరగవచ్చు. కానీ ఎక్కువ మందిలో ఎంతో కొంత వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి కనిపించవచ్చు. వెరీ కామన్గా ఏంటంటే తెల్లారిగట్ట 4 ఏమో ఇలాగా ఏదైనా లక్షణాలు కనిపించినాయి అనుకోండి, చాలామంది ఏంటంటే ఈ టైంలో ఎందుకు హాస్పిటల్కి వెళ్ళటం, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం, వాళ్ళ నిద్ర అని చెప్పి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది డీలే అవుతుంటుంది. సో ఎక్కువ మందిలో కనిపించే లక్షణాలు ఏంటంటే బాగా అనీజీగా ఉండటం, ఏదో జరిగిపోతుందని అనిపించటం, విపరీతమైన చెమట పట్టేయటం, అంటే ఛాతీలో నొప్పి లేకుండా కూడా కేవలం తీవ్రమైన చెమట పట్టడం కూడా ఒక లక్షణం కావచ్చు. అజీర్తి లాంటి లక్షణాలు, అంటే ఏదో అరగట్లేదు, కొంచెం ఛాతీలో కొంచెం మంటగా అనిపిస్తుంది, లేదా చేయి లాగుతుంది అన్నట్లు అనిపించడం, లేదా కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఇట్లాంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తుంటాయి. కాకపోతే ఈ లక్షణాలు పగలు ఉన్నంత ఎక్కువగా కనిపించకపోవచ్చు ఈ తెల్లారుజామున. ఎందుకంటే కొంతమంది నిద్రలో ఉండి ఇవి అంత ఎక్కువ పర్సీవ్ చేయకపోవచ్చు అనమాట. కొంతమందికి తెలిసినా కూడా ఎందుకులే డిస్టర్బ్ చేయటం, ఇప్పుడే ఈ టైంలో ఎందుకు తెల్లారినాక పొద్దున వెళ్దాంలే అని వైద్యం డిలే చేయడం కూడా జరుగుతుంటుంది. బట్ ఎక్కువ మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి గుండెపోటు వస్తే కుటుంబ సభ్యులు ఎలా గుర్తించాలి? కామన్గా కనిపించేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 6 7 నిద్ర లేకడం అనేది ఉందనుకోండి, తెల్లారిగట్ట 4 లేచేసి ఇలా వెళ్ళి కుర్చీలో కూర్చుని లేకపోతే పద్దక బాత్రూమ్కి వెళ్ళటం కానీ, కొంచెం ఎక్కువ చెమట పడుతున్నట్లు అనిపించిన, అన్ఈజీనెస్గా అనిపించిన, వికారంలాగా అనిపించిన, ఇలాంటి లక్షణాలు కనుక మన కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కనిపించినప్పుడు మనం వెంటనే అప్రమత్తం అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఛాతీలో భారంగానో లేకపోతే నొప్పిగానో మంటగానో ఇలా అనిపించినప్పుడు సార్బిట్రేట్ టాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టుకుంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది పెట్టేసుకున్న వాళ్ళనే తగ్గిపోద్దులే అని చెప్పి అలా వదిలేయటం కాకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ యాప్నియా గురకతో గుండెపోటు వస్తుందా? స్లీప్ యాప్నియా ఉన్నవారిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం వలన అనేక అనర్థాలు జరగచ్చు. ఒకటి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే బీపీ బాగా పెరిగిపోవటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే క్యాటకాలమిన్స్ ఇలాంటివి ఎక్కువ రిలీజ్ అయ్యి బీపీ అనేది బాగా పెరగటం అనేది జరగవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉండటం వలన బీపీ లెవెల్స్ పడిపోవటం వలన గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం కానీ, హార్ట్ అటాక్స్ రావటం కానీ పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ వలన గుండె కొట్టుకునే విధానంలో కూడా మార్పులు రావటం, అంటే ఎరిథ్మియాస్ అనేవి రావటం అనేది జరగవచ్చు అనమాట.
సో అందుకని ఇలాగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నవారు అది ఉందేమోనని అనుమానం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం అనేది అవసరం. రాత్రిపూట బీపీ ఎక్కువయ్యే వాళ్లకు గుండెపోటు ముప్పు పెరుగుతుందా? సో నార్మల్గా ఏంటంటే అండి, మనం సర్కాడియన్ రిథమ్ అంటామండి. అంటే బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఒక 24 గంటల కాలంలో అనేది చూస్తే, రాత్రిపూట మనం పడుకున్నప్పుడు 9 నుండి 10 ఆ టైం నుంచి తెల్లారగట్ట 4 వరకు బీపీ అనేది పగటిపూట బీపీ కంటే బాగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మన బాడీలో హార్మోన్ లెవెల్స్ అవి అంటే క్యాటకాలమిన్స్ కానీ కార్టిసాల్ లెవెల్స్ ఇలాంటివి తక్కువ ఉండటం వలన ఆ టైంలో బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ తెల్లారగట్ట 4 నుండి 10 మధ్యలో బీపీ అనేది పెరగటం అనేది జరుగుతుంటుంది. దిస్ ఇస్ అ నార్మల్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. సో ఎవరికైతే అలా రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు అది బీపీ తగ్గకుండా అంటే పగలపూట ఎలా ఉందో అలా ఉండటం కానీ లేదా అంతకంటే ఎక్కువ ఉండటం కానీ జరిగితే ఇటువంటి వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందండి. సో ఈ సర్కాడియన్ రిథమ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు రాత్రిపూట ఇలా బీపీ తగ్గటాన్ని నాక్టర్నల్ డిప్పింగ్ అంటామండి. అంటే బీపీ రాత్రిపూట తగ్గటం అనేది నార్మల్గా జరిగేది జరగని వారిలో కూడా ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినటం, అతిగా తినటం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందా? ఇప్పుడు నార్మల్గా పడుకుని ఉన్నప్పుడు మన హార్ట్ కూడా రెస్ట్ను కోరుకుంటుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గి బాడీ రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. సో మనం ఎప్పుడైతే అంటే బాగా ఎక్కువ ఆహారం తీసుకోవటం, లేట్ డిన్నర్ తీసుకోవటం చేసి వెంటనే పడుకుంటామో, సో ఈ మన బాడీలో ఈ ఆహారం అరగటానికి మన జీర్ణకోశం బాగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంటుంది. అదే టైంలో హార్ట్ కూడా ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ డైజెషన్ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయడానికి. సో దాంతో ఏంటంటే హార్ట్కి రెస్ట్ దొరకదు. అండ్ వీటి వలన అంటే లేట్గా డిన్నర్ తీసుకున్న వారిలో పడుకున్నప్పుడు కూడా క్యాటకాలమిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. అలా క్యాటకాలమిన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి పడుకుని ఉన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు కూడా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండటం, హార్ట్ ఎక్కువ పనిచేయటం, శరీరంలో హార్మోనల్ మార్పులు జరగటం, వీటన్నిటి వలన మనకి గుండె జబ్బున బారిన పడే ప్రమాదం బాగా ఎక్కువ ఉంటుంది. పడుకోవడానికి 2-3 గంటల ముందు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలండి. పడుకునే ముందు మద్యం, సిగరెట్ తాగడం గుండెకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయా? నార్మల్గా చాలామంది ఏంటంటే కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే బాగా చక్కగా నిద్ర పడుతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ మందికి వీళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకునే వారిలో. అలా స్లీప్ డిస్టర్బ్డ్గా ఉన్న వారిలో యాక్చువల్గా ఎక్కువ క్యాటకాలమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి. రెండోది ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రిబౌండ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మొదటి 4-5 గంటలు గడిచిన తర్వాత బీపీ లెవెల్స్ అనేవి బాగా షూటప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాత్రి 10 ఆల్కహాల్ తీసుకుని పడుకున్నారనుకోండి, ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో బీపీ సడన్గా బాగా పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది ఇటువంటి వారిలో. సో దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంటుంది. సో అందుకని జనరల్గా ఏంటంటే ఓవరాల్గా ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. రెండోది ఒకవేళ తీసుకున్న 90 ml ఎక్సీడ్ అవ్వకుండా ఉండటం అనేది మంచిది. అది కూడా పడుకోవడానికి జస్ట్ ముందు తీసుకుని పడుకోవటం అనేది మంచిది కాదు. నిద్రలో గుండెపోటు వచ్చే ముప్పును తప్పించుకోవటం ఎలా? నిద్రలో వచ్చే గుండెపోటుని మనం తగ్గించుకోవడానికి చిన్న మార్పులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందులో ఏంటంటే ఒకటి ఎర్లీగా డిన్నర్ చేయటం, అండ్ తిన్న తర్వాత కనీసం మనం పడుకోవడానికి 3 గంటల గ్యాప్ ఉండటం. రెండోది రాత్రిపూట ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం, స్మోకింగ్ మానేయటం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్లీస్ట్ కనీసం 6 to 8 అవర్స్ ఆఫ్ ప్రశాంతమైన నిద్ర ఉండటం కూడా చాలా అవసరం అన్నమాట. సో వీటితో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ ఎవరైనా ఉన్నవారైతే వారికి నైట్ టైంలో బీపీ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలనుకుంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే 24 గంటలు బీపీ రికార్డింగ్ అలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ గురక ఉన్న వారిలో ఒకసారి పరీక్ష చేసుకుని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ద్వారా ఈ రాత్రిపూట వచ్చే హార్ట్ అటాక్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నిద్రలో గుండెపోటు రావడానికి మన శరీరంలో జరిగే మార్పులే కారణం. హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, రక్తపోటు ఒక్కసారిగా పెరగడం, రక్తం గడ్డకట్టే స్వభావం, ఇవన్నీ ఉదయపు వేళల్లో గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం అన్ని విధాలా మేలు.